శేషగిరిరావు గారు, ఇప్పటికీ కూడా గ్రహణం అంటే ఆ మిక్స్డ్ రెస్పాన్స్ అనేది మనకి అన్ని చోట్ల కనిపిస్తుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఒకలా మాట్లాడతారు, ఆ నెక్స్ట్ జనరేషన్ ఒకలా మాట్లాడతారు. సో ఈ జనరేషన్ వాళ్ళకి సైన్స్ పరంగా పిల్లల్ని ఎలా ఎడ్యుకేట్ చేయాలంటారు గ్రహణాల విషయంలో? ఏం చెప్తారు పేరెంట్స్కి? ఇప్పుడు ఈ గ్రహణాలు ఎలా ఏర్పడతాయి అనేది కంప్యూటర్లో సిమ్యులేషన్ ద్వారా చూపిస్తున్నారు. ఫిజికల్గా వస్తువుల్ని పరిభ్రమింపజేయటం ఒక ల్యాబొరేటరీలో పరిభ్రమింపజేస్తూ కూడా చూపిస్తున్నారు. ఆ తర్వాత ఈ గ్రహణం ఏర్పడినప్పుడు లైవ్లో కూడా చూపిస్తున్నారు చాలా చాలా ప్లానెటరీ ఏజెన్సీలు. ఈ విధంగా పిల్లల్ని ఈ శాస్త్ర విజ్ఞానం మీద అవగాహన పెంపొందింపజేయచ్చు. దాంతోపాటు ఎటువంటి పరిణామాలు ఆరోగ్యరీత్యా కానీ మిగతా ఆహారం తీసుకునే విషయాల్లో కానీ ఎటువంటి ఇబ్బంది లేదని నేర్పించవచ్చు కూడా. సో ఏమిటి అంటే, అంతకుముందు ఇలా గ్రహణాలు ఏర్పడతాయి అని చెప్పి కొన్ని నియమ నిబంధనలు కొంతమంది పెట్టినప్పటికీ వాటిల్లో ఏది నిజము ఏది మూఢనమ్మకం అనేది తెలియజెప్పడానికి బాగా పనికొస్తుంది. అది సో అన్లైక్ సోలార్ ఎక్లిప్స్, ఈ లూనార్ ఎక్లిప్స్ చూడటానికి స్పెషల్గా మనకేమి కళ్ళజోళ్ళు కానీ ఏం అవసరం లేదు కదా వెంకటేశ్వరరావు గారు? ఎందుకంటేనమ్మా ఇక్కడ ఆల్రెడీ ఎర్త్కి చేరినటువంటి లైటు అది అప్పటికి కూడా దాదాపు పవర్ఫుల్ రేస్ అన్నీ కూడా స్కాటర్ అయిపోతాయి. రెడ్ లైటు అవతలకి వెళ్తుంది. ఇక్కడ ఎలాంటి తీక్షణత కూడా ఈ చంద్రుడి మీద పడేటటువంటి రెడ్ కాంతిలో ఉండదు కాబట్టి, ప్రమాదకరమైనది ఉండదు కాబట్టి మనం కంఫర్టబుల్గా చూడవచ్చు. అదే సూర్యుడి దగ్గర నుంచి వచ్చే రేస్లో ఏమిటంటే యూవీ రేస్ ఉంటాయనే భయానికి జనరల్గా మనం ఫిల్టర్స్ వేసుకుని మాత్రమే చూస్తుంటాం. రైట్, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. విన్నారుగా, ఇది సైంటిస్టుల వర్షన్. ఈ బ్లడ్ మూన్ అరిష్టమో అశుభమో కాదు, ఇదొక ఖగోళ అద్భుతం. పైగా ఇది ప్రతిసారి కనిపించే బ్లడ్ మూన్ కూడా కాదు. అండ్ ఈసారి చాలా సుదీర్ఘంగా 1.5 గంటల కంటే ఎక్కువసేపు ఈ బ్లడ్ మూన్ని మనం చూడగలం. ఖచ్చితంగా అందరూ ఇళ్ల నుంచి బయటకు రండి, ఈ బ్లడ్ మూన్ని మీ కళ్ళతో చూడండి. సోలార్ ఎక్లిప్స్ లాగా అంటే సూర్యగ్రహణం టైంలో చాలా మంది స్పెషల్ గ్లాసెస్ని పెట్టుకుని ఈ గ్రహణాన్ని చూస్తుంటారు. అండ్ లూనార్ ఎక్లిప్స్కి, చంద్రగ్రహణానికి ఎలాంటి ఎక్విప్మెంట్ మనకు అవసరం లేదు. మీ కంటితో నేరుగా ఈ గ్రహణాన్ని చూసినా కూడా మీకు ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఖచ్చితంగా అందరినీ ఎడ్యుకేట్ చేయండి, అందరూ ఈ బ్లడ్ మూన్ని చూసి ఎంజాయ్ చేయండి అని సైంటిస్టులు చెప్తున్నారు.